హల్లెలూయా. మెసేజ్ చెప్తానని చెప్పి పిలిపని మైక్ తీసుకుని దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రభు నామములో వందనాలు. నా పేరు రూయల్ రాజ్, తెలియని వారందరికీ. అండ్ దేవుడి దయ వల్ల అండ్ దేవుడు నాకు ఇచ్చిన తలాంతుల వల్ల ఇక్కడ అండ్ దెన్ మా డాడీ కూడా పాస్టర్ ఈస్ రాజ్ కుమార్. డాడీతో పాటు పరిచయలో వాడుకుంటున్నాను ఇంటి దగ్గర 2 రోజులు. అండ్ ఇక్కడికి వస్తే దేవుడు నన్ను ఇక్కడ కూడా వాడుకుంటున్నాను. హల్లెలూయా. సో దేవుడి పరిచయలు ఇలా నా తలాంతుల ద్వారా వాడబడటం నాకు ఎంతో ఆశీర్వాదకరం. అండ్ ఎన్ని రోజులైనప్పటికీ నా జీవితాంతం నా తుది శ్వాస వరకు దేవుడి కోసం వాడబడాలని నా ఆశ. హల్లెలూయా. దేవుడు ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. సో నా ఆశని దేవుడు తృప్తిపరిచాడు, నాకు నమ్మకం ఉంది. అండ్ ఈరోజు ఇట్స్ అ వెరీ స్పెషల్ డే బికాజ్ చాలా రోజులు అయింది ఇక్కడికి వచ్చి. అండ్ లాస్ట్ వీక్ వచ్చాను, బట్ యట్ ఇట్స్ బీన్ అ వెరీ గుడ్ ప్రివిలేజ్ స్టాండింగ్ హియర్ బిఫోర్ యు ఆల్. మీ అందరికీ దేవుడి వాక్యాన్ని పంచుకోవడం నేను ఎంతో గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను. అండ్ ఐఎమ్ బిటర్ వీక్ ఇన్ తెలుగు. క్షమించి అర్థం చేసుకొని నేను చెప్పిన దాన్ని ముఖ్యంగా దేవుడు మీకు నేను మీకు అర్థవంతంగా బోధించలాగిన దేవుడు నాకు శక్తిని ఇచ్చిన కాక. సో గట్టిగా చెప్పండి, లేకపోతే మీకే అర్థం కాదు. నాకు సంబంధం మీరు ఆమె చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఆమేన్. హల్లెలూయా. మంచిది పిల్లల, మీకు అందరికీ మరొకసారి వందనాలు. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ ఫిలిపన్ అండ్ అదర్ చర్చ్ అమ్మగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ రూల్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నేను ఇంతకుముందు నా మెసేజ్ విన్న వాళ్ళకి దే కెన్ రిమెంబర్ వాట్ ఐ ఆల్వేస్ డూ. అండ్ మళ్ళీ ఒకసారి క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చిన్నపిల్లలైనప్పటికీ అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మీరు అటెంటివ్గా ఉండి నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మౌనంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది మెసేజ్ అంతా మౌనంగా ఉంటున్నారు మీరంతా అయితే. సో ఐ షుడ్ స్పీక్ ఇన్ సైలెన్స్. దేవుడు మీ మౌనాన్ని నశింపజేయండి. చెప్పలేదు మీరు చెప్పన్నారు అర్థమైంది. మంచి ఈరోజు వాక్యం కొరకై ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 3వ వచనం చదివి సహాయం చేయండి. ద్వితీయోపదేశ కాండము డ్యూట్రానమీ అంటే ద్వితీయోపదేశ చదువు గట్టిగా చదవండి. యెహోవా తన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను. హల్లెలూయా. సరే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. మన పితరులతోనే కాదు, సజీవులుగా నేడు కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు నిబంధన చేశాడంట. మ్యాన్, isn't it very encouraging? Isn't it promising? Yes, hallelujah. ఎందుకంటే దేవునితో నిబంధన చేసుకోవడం అనేది మనందరికీ, విశ్వసిస్తూ రక్షింపబడిన అందరికీ అదొక ప్రివిలేజ్ కాదు, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఐ వుడ్ సే. ఎందుకంటే నిబంధన లేకుండా మన విశ్వాస జీవితానికి ఒక అర్థం ఉండదు. సో ఇక్కడ సరే దేవుడు మాట్లాడుతూ మీ పితరులకు చేసిన వాగ్దానం వాళ్ళకు మాత్రమే కాదు మీకు కూడా అని చెప్పాడు కదా. సో ఆ వాగ్దానం ఏంటి అనేది ఈరోజు కాదు టాపిక్. మీరు అనుకుంటున్నారు ఈరోజు బ్రదర్ ఒక వాగ్దానం ఇచ్చి పంపించేస్తారు మమ్మల్ని అనుకుంటున్నారు. కాదు, నిబంధన. సారీ, ఐఎమ్ మిస్స్పెల్లింగ్ ఇట్. వాగ్దానం ఇస్ డిఫరెంట్, కవెనెంట్ ఇస్ డిఫరెంట్ అండ్ ప్రామిస్ ఇస్ డిఫరెంట్ కదా. సో కవెనెంట్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ప్రామిస్ అనేది మనకి ఇక్కడ బైబిల్లో బోల్డ్ ఉంటాయి. ఎంతో 10-20 సంవత్సరాల నుంచి విశ్వాసాలు ఉన్న వాళ్ళు బైబిల్ ఒకసారి ఇలా పైకి ఎత్తితే మొత్తం జారిపోతాయి కదండి వాగ్దానాలు. అలాగే అది దేవుడు మనకిచ్చే. నిబంధన అనేది ఇట్స్ మ్యూచువల్, మనకి దేవుడికి మధ్యలో. ఎస్, వ్యక్తిగతంగా ఐ కుడ్ గెట్ దిస్ వర్డ్. సో పర్సనల్ కాబట్టి నిబంధన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మీ నిబంధన ఇట్స్ యువర్ పర్సనల్. కానీ కొంతమంది దేవుడు దేవుడికి మధ్యలో ఏర్పరిచిన లేకపోతే ఎస్టాబ్లిష్ చేసిన కొన్ని నిబంధనల్ని చూద్దామా. మొదటిగా మనకు నిబంధనలకు గుర్తుకొచ్చేది మొట్టమొదటి వ్యక్తి ఎవరు?
అంతకంటే ముందు అది అక్కడికి వచ్చారు. కమా హల్లెలూయా. ఆది కాండము 9వ అధ్యాయము 11 వచ్చిన చదివి సహాయం చేయండి. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. నేను మీతో నా నిబంధన స్థిరపరచెదను. సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇకను లయపరచబడదురు బడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. హల్లెలూయా. ఇది యెహోవా దేవుడు నోహావుతో చేసిన నిబంధన. సో ఈ నిబంధన ఏంటి అంటే మనందరికీ తెలుసు, ఇకపై ఎప్పుడు జీవరాశులు నేను జలప్రలయం ద్వారా నశింపజేయనని దేవుడు ఇంద్రధనస్సుతో రెయిన్బో ఇంద్రధనస్సుతో మనకు ఒక నిబంధన చేసిన దినం అది. హల్లెలూయా. సో నోహావు చేసిన పని ద్వారా, ఓడ ద్వారా సకల జీవరాశులు, మనం చూస్తున్న ప్రతి జీవరాశి నోహావుకి దేవుడికి మధ్యలో నిబంధనల ద్వారా మనం ఈరోజు చూడగలుగుతున్నాం. అవునా? పెట్స్ అంటే ఎంతమందికి ఇష్టం? హల్లెలూయా. కుక్కలంటే భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ ఉంటాయి కదా, మనకి చాలా పెద్ద గ్రూప్ ఉంది ఇక్కడ. సగం రీజన్ ఇదైతే సగం రీజన్ అది ఇక్కడ రావడానికి. హల్లెలూయా. చలి వచ్చిందంటే పట్టేసుకోవాలి. సో వాట్ ఎవర్ వి సీ, ద నేచర్ వి సీ అండ్ ద లివింగ్ క్రీచర్స్ వి సీ, ఏది చూసినా అది ఈ నిబంధన ద్వారా మనం చూడగలుగుతున్నాం. అండ్ వీ ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ ఇంకా మరో నిబంధన మీరు ఇందా చెప్పినట్టు వెళ్దాం. విల్ గో ఫర్ ద జెనసిస్ 12th చాప్టర్, ఆది కాండము 12వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. హల్లెలూయా. ఇది మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. హల్లెలూయా. ఈ నిబంధన మనకి ఏమి ఇచ్చిందంటే విశ్వాసులకు తండ్రిని ఇచ్చింది. హల్లెలూయా అన్నా. సో ఈ నిబంధన ద్వారా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారి మనందరికీ ఒక ఆశీర్వాదకరంగా మారిన నిబంధన ఇది. హల్లెలూయా. అబ్రహాం జీవితం మనం చూసినట్లయితే ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ he stood up strong and he was called the father of faith. అండ్ ఇంకొక మెయిన్ హీరో ఆఫ్ బైబిల్ చూసినట్టయితే ఈ నిబంధనకు ఒక ప్రతిఫలం, వాట్ వి సే ద రిజల్ట్ ఆఫ్ దిస్ కవెనెంట్ మనం చూద్దాం. నిబంధన ఈజ్ ఈయనతో చేసిన నిబంధన ఒకటి, అండ్ దాని రిజల్ట్ మనం చూద్దాం. ఎందుకంటే నిబంధన విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. కానీ ఈ నిబంధన దేవుడు ఆయనతో చేయడం వల్ల ఆయన ఎక్స్పీరియన్స్ చేసిన థింగ్స్ ఏంటో, లేకపోతే ఆయన కలిగిన ఆశీర్వాదం ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. జస్ట్ ద ఫస్ట్ వర్స్. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన చాలు. ఇక్కడ మనం మాట్లాడుతున్న వ్యక్తి పేరు ఏంటంటే దావీదు. ఆయనకి దేవుడికి మధ్యలో ఉన్న నిబంధన ఏంటంటే ద సన్ ఆఫ్ గాడ్ విల్ కమ్ ఫ్రమ్ హిస్ డిసెండెంట్స్. అంతేనా? ఆయన వంశవలిలోంచి సమస్త లోకాన్ని రక్షించే ఒక షీప్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల ఆయన వంశవళి నుంచి వస్తుంది అని దేవుడు నిబంధన చేశాడు దావీదుతో. అట్టి రీతిగానే ఏం చదివాం ఇక్కడ? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు యేసుక్రీస్తు. సో డేవిడ్ ఈస్ బీన్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. సో మనం ముగ్గురు వ్యక్తులను చూసాం. ఎవరెవరు? నోవాహు, అబ్రహాం అండ్ డేవిడ్. వీళ్ళ ముగ్గురు
దేవుడి చేత ఏర్పరచబడి దేవుడికి, యెహోవా దేవుడికి అండ్ వీళ్ళకి ఒక నిబంధన ఉండింది. దే హ్యాడ్ ఎ కవెనెంట్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ గాడ్ అండ్ ద మ్యాన్ అండ్ దిస్ త్రీ పీపుల్. సో చెప్పినట్టుగా వీళ్ళ నిబంధన ఓకే, వాళ్ళు ఎన్నుకోబడ్డారు, వాళ్ళ జీవితాలు సో మచ్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. మనం జీవించడానికి మనకు మాదిరికరమైన జీవితం ఉంది సరే, కానీ మీకు ఇప్పుడు నేను ఒక మంచి వర్డ్స్ చదివిపిస్తాను, లేకపోతే చదివిపిస్తాను. యూ రీడ్ విత్ మీ. సామ్స్ కీర్తనలు 50వ కీర్తన 5వ వచనం ఒకసారి చదవండి. విల్ అండర్స్టాండ్ అ వెరీ డిఫరెంట్ మీనింగ్, అ డిఫరెంట్ వ్యూ ఫర్ కవెనెంట్. నిబంధనకి ఒక కంప్లీట్ డిఫరెంట్ వ్యూ మనం ఇక్కడ చూస్తాం. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును. చాలు. ఇక్కడ క్లియర్గా ఒక వర్డ్ ఉంది స్టార్టింగ్లోనే. ద వెరీ ఫస్ట్ లైన్ ఆఫ్ దిస్ వర్స్ ఏముంది? బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు ప్రవేశపెట్టండి, బ్రింగ్ దెమ్, సమకూర్చండి. సో మీరందరూ భక్తులేనా? హల్లెలూయా. కాదా? మీరందరూ విశ్వసించట్లేదా? మీ అందరికీ నమ్మకం లేదా యేసయ్య అంటే? ఎందుకు వచ్చారు? యూఆర్ కమింగ్ హియర్ టు టెస్ట్ గాడ్. అంతే నిజం. దేవుడు నాకు ఏం చేస్తాడు, లేకపోతే ఏం చేస్తే ఐ కుడ్ బిలీవ్ గాడ్, దేవుణ్ణి ఎలా నమ్మాలి అన్న క్వశ్చన్తో వచ్చిన వాళ్ళు ఉన్నారేమో. ఐ వుడ్ సే నువ్వు విశ్వసిస్తే మాత్రమే సరిపోదు. మనం భక్తులుగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తే సరిపోదు. కాబట్టి నీకు నిబంధన ఉండొచ్చు, కానీ ఆ నిబంధన ఎట్టిదై ఉండాలంట? చదివాం కదా ఇప్పుడు, ఒకసారి మళ్ళీ చదవండి. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న వాళ్ళని మాత్రమే ప్రవేశపెట్టను అన్నాడు. ఇక్కడికి వచ్చి ఆరాధన చేసిన వాళ్ళు ప్రవేశపెట్టను అన్నాడా? చప్పట్లు కొట్టి పాటలు పాడిన వాళ్ళందరినీ ప్రవేశపెట్టమని చెప్పారా? ఇప్పుడు నేను కీబోర్డ్ వాయించి నన్ను వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. డూ ఐ హ్యావ్ యాక్సెస్ ఫర్ దట్? The only access we have is to establish a covenant with an offering. మనకున్న ఓన్లీ వే, మనకున్న ఏకైక దారి ఏంటంటే నిబంధన. అది కూడా బలి అర్పణతో కూడిన నిబంధన. వచ్చే ఆదివారం అందరూ ఏట్లు వేసుకొచ్చే భోజనాలు ఎక్కడ? సో బలి అర్పణ అంటే అది కాదని మనకు తెలుసు. బికాస్ జీసస్ క్రైస్ట్ కేమ్ డౌన్ టు ఎర్త్ అండ్ అదంతా కొట్టేసి మనందరికి రక్షణ ఇచ్చాడు. ఆయన హిమ్సెల్ఫ్ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫరింగ్. ఆయనకు ఆయన ఒక బలియాగంగా మార్చుకొని మనందరికి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. సో ఈ బలి అర్పణ అంటే ఏంటి అని నేను క్వశ్చన్ అడుగుతున్నా ఈరోజు. బలి అర్పణ అంటే నిబంధన చేసుకోవడానికి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి అక్కడ పెట్టాలి అన్నది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు హైలైట్ టుడే. సరే, ఇంతవరకు మనం ముగ్గురిని చూసాం. ఇంకా చాలామంది ఉన్నారు దేవుడి దగ్గర నిబంధన చేసుకున్నవారు. బట్ ఈ ముగ్గురిని ఆలోచిద్దాం. నోహా చూసినట్లయితే ఏమని వాగ్దానం చేశాడు దేవుడు? నోహా కుటుంబంతో కూడా వాగ్దానం చేశాడు. ఒకసారి విల్ గో బ్యాక్వర్డ్ 6th చాప్టర్ అనుకుంటా. జెనసిస్ 6th చాప్టర్, ఆదికాండం 6వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యలు నీ కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశించవలెను. హల్లెలూయా. God established a covenant and made them enter the boat. ఆ ఓడను ఎక్కడానికి దేవుడు నిబంధన చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. He gave them the privilege. ఎందుకు చెప్పండి ఒకసారి. I said I have lot of questions. Why did God give access to Noah and his family to enter the ark of God? ఆ ఓడను ఎక్కడానికి లేకపోతే ఓడలో ప్రవేశించడానికి నోహా కుటుంబానికి మాత్రమే ఎందుకు ఆ అర్హత తగ్గింది?
కదా, ఆ మాట ఎంత బాగుంటుందో తెలుసా. ఇది చదివితే ఇదే అధ్యాయంలో మొదటి వచనం చదవండి. అల్లు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత ఆహా. దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి అది కాదు, 1 సెకండ్. అదే 9th వర్స్ చదవండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా. హల్లెలూయా. ఇక్కడ నోవాహు పెట్టిన అర్పణ ఏంటో తెలుసా? అతని జీవితం. హల్లెలూయా. నోవాహుతో దేవుడు నిబంధన చేయగలగడానికి కారణం ఏంటంటే నోవాహు పెట్టిన అర్పణ సమర్పణ ఏమైతుందో అది తన జీవితాన్ని అర్పించాడు కంప్లీట్గా. It took 120 years from the day when God warned Noah. నోవాహుని దేవుడు హెచ్చరించి విషయాలు చెప్పినప్పటి నుంచి 120 years పట్టింది ఫ్లడ్ స్టార్ట్ అయ్యేదో. జలప్రలయం వచ్చే వరకు 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల్లో ఒక 100 years ఓడ కట్టడానికి అయిపోయినా దానికి కావాల్సిన పరికరాలని అన్ని కుటుంబం 8 మంది ఎంత కష్టపడి ఆ ఓడను కట్టుంటారు. ఆ మెజర్మెంట్స్ మనము విజువల్గా లైక్ ఇమాజిన్ చేసుకుంటే వి కుడ్ సీ ఎంత పెద్దదై ఉండొచ్చో ఓడ. మనము వి కుడ్ ఇమాజిన్ అంత పెద్ద ఓడని సకల జీవరాశుల్లో ఉన్న ప్రతి స్పీసీస్లో నుంచి జతలుగా వచ్చే ఆ ఓడలో ఉన్నాయంట 40 రోజులు 40 రాత్రులు. అంత పెద్ద ఓడని కట్టడానికి కుటుంబం అంతా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ సర్వస్వాన్ని వదిలేసి దేవుడి పని మీద శ్రద్ధ పెట్టారు. దే ఆఫర్ దేర్ లైఫ్స్ టు గాడ్. నేను నిబంధన గురించి మాట్లాడలేదు, అర్పణ ఏంటి అన్న దాని గురించి కూడా మాట్లాడలేదు. అవి రెండు ప్యూర్లీ పర్సనల్. మీకు దేవుడికి మధ్యలో నిబంధన ఏంటో అది మీకు తెలుసు. మీరు విశ్వాసంలో లేకపోతే బాప్టిజం తీసుకున్నా తీసుకోకపోయినా మీరు దేవుణ్ణి అంగీకరించిన వెరీ ఫస్ట్ టైం మీరు ఖచ్చితంగా ఏదో ఒక నిబంధనతోనే స్టార్ట్ చేసి ఉంటారు మీ లైఫ్. దేవుడు మీతో ఏదో ఒక మాట ద్వారా మీతో మాట్లాడుతూనే మీ హృదయాలు కదిలింపబడి మీలో ఆ విశ్వాసం మొదలుపెట్టింది. ఆల్ ద ఫెయిత్ యూ హ్యావ్ నౌ ఈస్ సమ్వాట్ ఆర్ సమ్వేర్ ఫ్రమ్ వర్డ్ ఆఫ్ గాడ్. సో అది మీ నిబంధన, అది మీకు తెలుసు. అండ్ సమర్పణ గురించి కూడా నేను మిమ్మల్ని అడగట్లేదు. వాట్ యు ఆర్ గోయింగ్ టు కీప్ ఈజ్ యువర్ విష్. కానీ వాళ్ళ మీ జీవితాన్ని మీ సర్వస్వాన్ని అర్పిస్తున్నారా ఆలోచించాలి. ద క్వశ్చన్ ఈస్, ఆర్ వి కీపింగ్ సంథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ బిఫోర్ గాడ్ టు మేక్ దిస్ కవరెంట్? ఒక బలి అర్పణ చేతే నాతో నిబంధన చేసుకుంటే మాత్రమే నా సన్నిధిలోనికి ప్రవేశపెట్టండి, నా సన్నిధిలోనికి సమకూర్చిందని చెప్పినారు దేవుడు. సో ఆర్ వి హ్యావింగ్ దట్ ఆఫరింగ్? పని చూద్దాం. అబ్రహాం ఏమి ఇచ్చాడు? ఇది మన అందరికి తెలిసిన గొప్ప కథ, స్టోరీ ఆఫ్ ఫెయిత్. తన ఏకైక కుమారుణ్ణి, తను ప్రేమించిన తన కుమారుణ్ణి ఇస్సాకుని అర్పించేశాడు. హీ వాజ్ రెడీ టు ఆఫర్ హిస్ ఓన్ సన్. కొన్ని ఏళ్ళ తర్వాత జన్మించిన కుమారుడు మీద ఎంత ప్రేమ పెంచుకుని ఉంటాడు. అయినా ఒక్క నిమిషం కూడా వెనకాడకుండా వెన్ గాడ్ ఆస్క్డ్ హిమ్, హీ వాజ్ రెడీ టు ఆఫర్ హిస్ సన్. తన ఇష్టాన్ని చంపుకొని తన ప్రేమని ఇచ్చేశాడు సమర్పణ. ఈరోజు నువ్వేమిస్తున్నావు అర్పణగా? ఎందుకంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, వితౌట్ ఆఫరింగ్ దెర్ ఈస్ నో ప్రాపర్ కవరెంట్. అంత స్ట్రైట్గా కీర్తనలో దేవుడు మీతో మనందరితో మాట్లాడుతున్నాడు. బలి అర్పణ లేని నిబంధన ఒకవేళ మీకుంటే దట్స్ నాట్ అ ట్రూ కవరెంట్. మీరు నా సన్నిధిలోనికి రావడానికి యు డోంట్ హ్యావ్ ద యాక్సెస్. మీకు అవకాశం లేదు. ఎందుకంటే సన్నిధిలోనికి రావడం వేరు, పరలోకానికి వెళ్ళడం వేరు. సన్నిధిలోనికి అంటే ఆ బాధకుడు వచ్చేసాడు, ఒప్పుకుడు. అవునా? హల్లెలూయా. వచ్చాడా?
సో ఆయన సన్నిధిలో లేకపోతే ఆయన చూడటము ఈజ్ నాట్ అ థింగ్. దానికి అందరికీ యాక్సెస్ ఉంది. అందుకే మనం కూడా ఇక్కడ ఉన్నాం, లేకపోతే ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే మన నిబంధన ఇంకా మనము ఏమి సమర్పించి ఉండలేము. సేవకులుగా వాళ్ళకి తెలుసు, దే నో వాట్ దే ఆఫర్డ్. కొంతమంది సేవకులు వాళ్ళ ఫ్యామిలీని సమర్పించేసి ఉంటారు. దే హ్యావ్ లెఫ్ట్ ఆల్ దేర్ ఫ్యామిలీస్ అండ్ కేమ్ టు వర్క్ ఫర్ గాడ్. దేవుని పరిచర్య కోసం వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని పరిచర్య కోసం వాళ్ళు ప్రేమించిన వాళ్ళని వదిలేసి దావీదు ఏం వదిలేశాడు? దావీదు దేవుడి చేత నిబంధన చేయబడ్డానికి దావీదు ఏం వదిలేశాడు? మనందరికీ తెలుసు. దావీదు ఏం వదిలేశాడు? తన పాపాన్ని వదిలేశాడు. హల్లెలూయా, ఆమేన్. సో దావీదు తనలో ఉన్న పాపాన్ని వదిలేసి పశ్చాత్తాపుడై, మనం 51వ కీర్తనలో చూస్తాం తను ఎంత బాధతో, ఎంత పశ్చాత్తాపంతో ఆ మాటలు మాట్లాడడం మనకు తెలుసు. అంత పశ్చాత్తాపంతో ఆయన తన తప్పుని ఒప్పుకున్నాడు కాబట్టి నా హృదయానుసారం నాడు దేవుడు. హల్లెలూయా. తన పాపాన్ని, తన పాప రోత జీవితాన్ని వదిలేసి అది సమర్పించేసి దేవుడి హృదయానుసారుడిగా పిలువబడి ఆయన వంశవాళి నుంచి మానవాళిని రక్షించే క్రీస్తు పుట్టాడు. హల్లెలూయా. అంతటి గొప్ప నిబంధన దావీదు కలిగి ఉన్నాడంటే కేవలం తన పాప జీవితాన్ని వదిలేయడం వల్ల. సకల జీవరాశుల్ని కాపాడగలిగి, సకల జీవరాశుల్ని మనం ఇప్పుడు ఈరోజు చూసే అవకాశాన్ని మనం ఇచ్చాడంటే నోహావు తన కుటుంబం అంతా వారి జీవితాన్ని సమర్పించినందుకు. ఇంకా ఇలా నిబంధన చేసిన వాళ్ళు మనకి ఎంతో మంది ఉన్నారు బైబిల్లో తెలిసిన వాళ్ళు. బట్ యట్ ఈ ముగ్గురు గురించి మాట్లాడదనుకున్నాను. ఎందుకంటే బికాస్ మన టాపిక్ ఏంటి, మీ సమర్పణ ఏంటి అనేది ఈరోజు టాపిక్ కాదు. లేకపోతే మీ నిబంధన ఏంటి అనేది కూడా, బికాస్ ఐ కాంట్ డిఫైన్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. మీ మనసులో ఏది ఉంది, మీకు దేవుడికి మధ్యలో ఉన్న నిబంధన ఏంటో నేను చెప్పలేను, కానీ మీకు తెలుసు. యూ పర్సనలీ షుడ్ నో ఇట్. మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం విశ్వాసంలో బలపడాలంటే నిబంధన ఉండాలి. నిబంధన వట్టిదై ఉండకూడదు. ఏమై ఉండాలి? బలి అర్పణతో ఉండాలి. ఈరోజు మనం ఏం అర్పిస్తున్నామో మనం తెలుసుకొని ఉండాలి. వాట్ వీఆర్ కీపింగ్ ఆర్ ఇట్ అవర్ లైఫ్స్, ఆర్ మనకి ఇష్టమైన దాన్ని పెడుతున్నామా, లేకపోతే దావీదులాగా మన పాపాలన్నీ వదిలేసి నూతన జీవితంతో దేవుడి దగ్గరికి వస్తున్నామా ఆలోచించాలి. సరే, మనం సమర్పించేసాం, మనకి దేవుడికి మధ్యలో ఆ నిబంధన ఏర్పడింది. కానీ ఇంకా ఒకటి మనం చేయాల్సింది ఉంది. ఏంటది? వాట్ యూ థింక్ దట్ వీ షుడ్ డూ ఆఫ్టర్ ఆల్ దిస్? మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనుకుంటా వర్షిప్ అయిపోయింది, మేము అందరం కూర్చొని ఉన్నాం. జోష్వా అన్న వాస్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ అస్. వాళ్ళు మాట్లాడుతున్నారు, పాలిటిక్స్ గురించి డిస్కషన్ వచ్చింది, దావీదు గురించి టాపిక్ వచ్చింది. దావీదుని దేవుడు ఎన్నుకొని ఒక రాజుగా నిలబెట్టుకొని ఆయనకు నిబంధన చేసి వాడుకున్నాడు. కానీ అంతటి గొప్ప రాజును మళ్ళీ మనం ఎక్కడైనా చూసామా అని అడిగాడు జోష్వా. అదేంటి, సొలొమోన్ ఉన్నాడు కదా అంటే, సొలొమోన్కి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఏం చేసుకున్నాడు సొలొమోన్? మిస్యూజ్డ్ ఇట్. దేవుడికి సొలొమోన్కి నిబంధన లేదా? ఆయన చిన్న వయసులోనే రాజుగా మారి, ప్రభు నాకేమొద్దు, నాకు జ్ఞానం ఇవ్వని అడిగినప్పుడు తన సమస్తాన్ని పక్కన పెట్టేసి జ్ఞానం కోసం దేవుడిని అడిగాడు. కానీ వచ్చిన జ్ఞానాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు, దుర్వినియోగపరిచి. హీ బికేమ్ అ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ us.
మరి వంశపారపరంగా తన తండ్రి తర్వాత ఆల్మోస్ట్ ఆయన ఒకవేళ తన జీవితం బ్యాడ్ సైడ్ వెళ్ళకపోయి ఉంటే నిజంగానే దావీదుని మించిన రాజు ఉండేవాడే. తనకున్న జ్ఞానం, తనకున్న ఐశ్వర్యం, తనకున్న అన్ని తన తండ్రిని మించిన గొప్ప రాజు అయ్యేవాడే. కానీ మిస్యూస్డ్ ఇట్ అండ్ వాస్ బీన్ అ వెరీ రాంగ్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంతో పాటు ఆయన సహోదరుడు కుమారుడు కూడా వచ్చాడు. ఎవరు? హల్లెలూయా. లోతు వచ్చాడు. దేవుడు లోతుని అబ్రహాంతో కూడా నడిపించి ఆయనతో పాటు ఉన్నన్ని రోజులు లాట్ వాజ్ వెరీ బ్లెస్డ్. పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నాడు. ఎందుకు? అబ్రహాం గుడారంలో ఎంతోమంది పని మనుషులు, ఎంతోమంది వర్కర్స్ వర్ దేర్, ఎన్నో రిచెస్ ఉన్నాయి, ఎన్నో దేవర్ లాట్ ఆఫ్ ఫ్లోక్స్ అండ్ ఆల్ దట్. వాటన్నిటిని చూసుకోవడానికి అబ్రహాం బాధ్యత ఇచ్చాడు లోతుకి. కానీ he didn't want to be a second leader. సొదొమ గొమొర్రాలకు వెళ్ళగానే మనకు హై చర్చ్ ప్లేస్ ఇచ్చేసరికి ఆయనకు ఆశపడిపోయాడు లోతు. అబ్రహాంని వాగ్దానంతో పిలుచుకొని, నిబంధన చేసి పిలుచుకొని ఆశీర్వదించిన ఆ గుడారంలో ఉండక బయటికి వెళ్ళిపోయిన లోతు ఏమైపోయాడు? He was left with no choice. తన కుటుంబాన్ని కోల్పోయి, తన భార్యను కోల్పోయి శాపగ్రస్తుడిగా. ఎవరికైనా లోతు అని పేరు పెడతాం మనం ఇప్పుడు? వై? ఎందుకంటే నిబంధన ఉంది కానీ వదులుకున్నాడు. Didn't stand for the covenant. మనం ఈరోజు ఆలోచించాలి. ఐ వాంట్ టు జస్ట్ స్పీక్ వెరీ ఫ్యూ మినిట్స్. అందుకే నేను పెద్ద ఎక్కువ క్యారెక్టర్స్ కూడా తీసుకోలేదు, ఎక్కువ వర్సెస్ కూడా తీసుకోలేదు. సమర్పణ అంటే మీరు పిల్లోడు ఎంత ఉన్నాడు నిల్చొని ఇప్పుడు కానుకల గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఈ సంఘం డబ్బుల గురించి ఆశిస్తుందా అని ఇప్పుడు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటారండి. ఫిలిప్ అని ఎప్పుడు నిల్చున్నా మీరు నాకు ఇక్కడ ఇంత ఏంటి అంతే అని ఎప్పుడు మాట్లాడలేదు. ఈ నెవర్ టాక్ అబౌట్ గివింగ్. అది కూడా ఫినాన్షియల్ ఇవ్వడం గురించి మాట్లాడతాం కానీ ఫినాన్షియల్గా ఎప్పుడు అన్న ఎవరిని చేసేసి ఒక మాట కూడా అడిగిన రోజులే. ఎన్నో అవకాశాలు వచ్చింటాయి అన్నకి, కానీ అన్న బలంగా నిలబడి దేవుడే ఆధారంగా నిలబడ్డాడు. సో సమర్పణ అంటే మీరు ఏదో ఇప్పుడు వచ్చి కానుకలు ఇచ్చేయాలి, లేకపోతే అవి స్పాన్సర్ చేయాలి, ఇవి స్పాన్సర్ చేయాలి అనేది కాదు. ఎందుకంటే నిబంధన మీరు ఫిలిప్పీతో చేసుకోలేదు. హల్లెలూయా. ఎందుకంటే మీకు దేవుడికి ఉన్న నిబంధన, వీఆర్ నాట్ అ మిడిల్ మ్యాన్ ఫర్ దట్. సేవకులు ఒకప్పుడు మీ పాపాలకి, లేకపోతే మీ పాప ప్రాయశ్చిత్తానికి ప్రీస్ వర్ ఇన్ ద మిడిల్, మధ్యలో ఉండి బలి అర్పణ చేసి మధ్యవర్తిగా మీ పాపాల క్షమాపణ కొరకే వాళ్ళు ప్రార్థించారు. కానీ ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలం ఒక తెర చినిగిపోయిందో, we all got an access directly to God. ఇంకా మనం ముందు పితరుల నుంచి క్రిస్టియన్స్గా ఉన్నాం. లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ మీ, మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి మేము క్రిస్టియన్స్. మా తాతయ్య వాళ్ళ డాడీ దగ్గర నుంచి ఇంకా చెప్పాలి. సో నాకు ఇది ఈజీగా అయిపోయింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడాల్సింది లేదు, దేవుడు ఏంటో తెలుసుకోవాల్సిన స్పెషల్ నీడ్ రాలేదు. అలా ఉన్న మీరు ఎవరైతే అలా ఉంటే యు ఆర్ వెరీ బ్లెస్డ్, ట్రస్ట్ మీ. కానీ అలా కాకుండా ఎక్కడో ఒక మాట విని, ఎక్కడో దేవుడి గురించి నాకు సువార్త విని మీరుగా ఎవరైతే ఇక్కడికి వచ్చారో యు ఆర్ వెరీ బ్లెస్డ్ అండ్ యు ఆర్ నాట్ గోనా రిగ్రెట్ దిస్ డిసిషన్. దేవుడి సమ్ముఖంలో ఇక్కడ నిలబడి చెప్తున్నాను, దేవుణ్ణి అంగీకరించినందుకు మీరు ఎప్పుడూ బాధపడే రోజు రాదు. ఆమేన్. కానీ మీ నిబంధనకి సమర్పణ ఉందా లేదా అనేది ఈరోజు క్వశ్చన్. డూ యూ హ్యావ్ అన్ ఆఫరింగ్ బిఫోర్ గాడ్? దేవుని ఎదుట నిబంధన చేసుకున్న మీరు ఏదైనా సమర్పణతో వచ్చారా లేదా అనేది ఈరోజు మిమ్మల్ని అందరినీ అడగాలనుకుంటున్నాను.
మనం ఏమి ఇస్తాము అన్నది అస్సలు క్వశ్చన్ కాదు. నేను ముందు నుంచి ఎగ్జాక్ట్ మోర్ ఎంఫసైజ్గా ఈ క్వశ్చన్ ఇది చెప్తున్నాను. మీరు ఏంటి ఏంటి అనుకోవచ్చు, కానీ ఎందుకంటే మీ మనసులో యూ హ్యావ్ వాట్ గాడ్స్ కవరెంట్ ఇస్. మీ మనసులో మీకుంది దేవుడి నిబంధన ఏంటి అనేది. మళ్ళీ చెప్తున్నాను, వాగ్దానం వేరు, బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉంటాయి. ఈ సంవత్సరం మనకి ఇది ఇచ్చాడు దేవుడు, నెక్స్ట్ ఇయర్ ఇంకోటి. దట్స్ నాట్ వాట్ కవరెంట్ మీన్స్. మ్యూచువల్గా చేసుకున్న ఈ కవరెంట్లో మీరు ఏం సమర్పిస్తున్నారు? నోవాలాగా తన జీవితాన్ని సమర్పించేసి, నోవాలాగా కుటుంబం లాగా మీ సంపూర్ణ 120 years ఆఫ్ హిస్ లైఫ్ ఈ గేవ్ గాడ్. దేవునితో నడిచాడంట నోవా. హ్యావ్ యు వాకింగ్ విత్ గాడ్. అబ్రహాం లాగా నీకు ఇష్టమైన, నీ చాలా ప్రియమైన సన్నిహితులో, లేకపోతే నీ కుటుంబస్తులో దేవుడు ఇప్పుడైతే నిన్ను బలడగడు. కానీ వెన్ టైం కమ్స్, ఒకవేళ వాళ్ళే నిన్ను దేవుని సన్నిధిలోంచి లాగేయాలని చూస్తున్నారంటే ఇట్స్ టైమ్ టు ఐదర్ చేంజ్ దెమ్ ఆర్ టు గో అవే ఫ్రమ్ దెమ్. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకవేళ అదే దేవుడు కోరుకుంటే, ఆర్ యూ విల్లింగ్ టు గెట్ అవే ఫ్రమ్ యువర్ లవ్డ్ వన్? లేకపోతే దావీదులాగా నీ పాప జీవితాన్ని, నీ లోతు జీవితాన్ని ఒప్పుకొని, ప్రభా ఈరోజు నేను సంపూర్ణంగా నా జీవితాన్ని, నా హృదయాన్ని కల్పించేస్తున్నాను, నన్ను టేక్ అవుట్ ఆల్ ద సీన్ ఇన్ మై లైఫ్ అండ్ మేక్ ఇట్ అ క్లీన్ హార్ట్, నా హృదయాన్ని శుద్ధ హృదయంగా మార్చమని మీరు అడుగుతున్నారా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చదివాం అంత క్లియర్గా, బలి అర్పణ చేత నిబంధన చేసుకున్న వాళ్ళని మాత్రమే. ఆ 50వ కీర్తన ఏంటంటే ఇట్స్ కంప్లీట్, ఇట్స్ ఆల్ అబౌట్ జడ్జ్మెంట్, తీర్పును గురించిన కీర్తన. అదంతా చదివితే తీర్పులోనికి ఎవరెవరు తేవబడతారో, లేకపోతే తీర్పును గురించిన కీర్తన, ద 50th Psalm. సో సన్నిధిలో ప్రవేశించడానికి అయితే మనకు యాక్సెస్ దొరికింది. మనం దేవుణ్ణి విశ్వసించాం కాబట్టి ధైర్యంగా దేవుని సన్నిధిలోనికి రాగలిగాం. చెప్పాను కదా, అపవాది కూడా దేవుని సన్నిధిలోనికి. ఇప్పుడు మీరందరూ మీలో అపవాదం నేను అంటున్నానని మీరు అనేసుకోరు. కానీ తీర్పులోనికి తేబడాలంటే, తీర్పులో యథార్థంగా నోవాలాగా నీతిమంతుల్లాగా ఎంచబడాలంటే నిబంధన కావాలి. ఆ నిబంధనతో పాటు ఆఫరింగ్ కూడా కావాలి, సమర్పణతో కూడిన. నీవు ఒకవేళ సేవ చేయాలనేం లేదు, పరిచర్యలోనే వాడబడాలని కాదు. ఎందుకంటే దేవుడు నిజంగా మనం వాడుకోవాలంటే ఈ స్ట్రేట్ అవే క్యాచ్ అవర్ కాలర్ అండ్ బ్రింగ్ us బ్యాక్ టు హిస్ థ్రోన్. పారిపోతే వదిలేసే దేవుడు కాదు కదా మన దేవుడు. He just catch us by our hand and pull us back to his work. ఒకవేళ ఆయన మన చేత పని జరిగించుకోవాలంటే నిమిషం కూడా టైం పట్టదు. నువ్వే పనిలో ఉన్న నిబంధన అనేది ఒకటి మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ నిబంధన దేంతో మీరు చేసుకున్నారు అనేది నేను ఈరోజు మీకు బోధించాలనుకున్నాను. మై ఇస్ వెరీ షార్ట్ సర్మన్. ఈ ఒకటే పాయింట్ మీతో మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే ఈరోజు అసలు నేను వెళ్ళిపోవాల్సింది, ఇక్కడ ఉండేవాడిని కాదు. నాకు 4 o'clock ట్రైన్ ఉండే. అన్న నేను వెళ్తాను, తినేసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత అన్న నేను వెళ్తానని చెప్తే, ఉండొచ్చు కదా ఈవినింగ్ వర్షిప్కి అని అడిగారు నన్ను. అనేలోపు జాషువా అన్న ఇంకా నన్ను కాయిన్ చేశారు మధ్యలో. రూయల్ ఉన్నాడు కదా, రూయల్ చెప్పేస్తారులే వాక్యం అని చెప్పేసి అన్నప్పుడు ఫిలిప్ అన్నని చూస్తాను నేను. అన్న మరి ఏం నాకు ఇచ్చేస్తున్నారా మీరంటే, ఉండు పర్లేదు, ఇంటి దగ్గరికి వెళ్ళి చేసేదేం లేదు కదా, ఉండి దేవుడు వాక్యం చెప్పారు, మాకు కూడా విన్నట్టుగా ఉంటుంది నీ వాక్యం మళ్ళీ అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మళ్ళీ వెళ్తే నువ్వు మళ్ళీ 6 నెలల దాకా వస్తారో తెలియదు. అంతకుముందు కూడా లేదన్నా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ 6 నెలల దాకా రాలేదు. కనీసం అన్న వాళ్ళకి కాల్స్ కూడా చేయలేదు. ఐ వుడ్ ఫీల్ సారీ ఫర్ దట్. బట్
పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ దేవుడు ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడంటే దానికి ఖచ్చితంగా ఒక రీజన్. నా కవనెంట్ ఏంటో నాకు తెలుసు. దేవుడి దగ్గర నేను చేసుకున్న నిబంధన ఏంటో. వెన్ ఐ వాజ్ ఇన్ 10th స్టాండర్డ్, నా 15 years అప్పుడు బాప్టిజం తీసుకుందాం అనుకున్నప్పుడు మైకేల్ పెడ్రిన్ అని ఒక ఫారినర్, నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఆయన వచ్చారు. ఆయన వచ్చి హి వాజ్ ప్రీచింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మారు మనసు గురించి మాట్లాడుతున్నారు. మేమందరం యంగ్ స్టూడెంట్స్, మొత్తం చర్చ్ అంతా ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్సే ఉన్నారు. ఆయన మాట్లాడుతుంటే దాదాపుగా ఒక 50, ఎగ్జాక్ట్లీ కౌంట్ చెప్పాలంటే 57 members ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ క్లాసెస్. 6th class 7th class పిల్లలు కూడా నువ్వు నిజంగా మారు మనసు పొందాలనుకుంటున్నావు రా లేచి అని పిలవగానే ఎప్పుడు వచ్చేసారు అందరు. దాంట్లో నేను ఒకటి. నేను అప్పుడు బాప్టిజం తీసుకుందామని అలా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత మా స్టాఫ్ అంతా టీచర్స్ అందరూ ఏమనుకున్నారంటే, వీళ్ళు ఏదో ఉద్రేకంగా ఆయన గట్టిగా మాట్లాడగానే పరిగెత్తుకుంటూ వచ్చేసారు, చిన్నపిల్లలు వీళ్ళకి ఏం తెలుసు అనుకొని మమ్మల్ని పక్కకు తీసుకెళ్ళి, అది కాదు నాన్న, మీకు ఏదో చాక్లెట్లు ఇస్తారని పెరగలేదు ఇక్కడికి పైకి, లేకపోతే చేతులు ఎత్తినంత కాదు, సార్ మీకు బ్యాప్టిజం గురించి చాలా సీరియస్గా మాట్లాడారు, ఆర్ యూ షూర్ దట్ యూ విల్ టేక్ బ్యాప్టిజం అని అడిగారు. నేను డాడీకి కాల్ చేశాను. హాస్టల్లో ఉన్నాను కదా అప్పుడు. ఐ వాజ్ 15 years old. అండ్ డాడీకి కాల్ చేసి, డాడీ సార్ ఆయన ఫారినర్ వచ్చాడు, ఇలా ప్రోగ్రామ్ జరిగింది, ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఏం జరిగిందో తెలియదు కానీ ఐ వాజ్ వెరీ మచ్ ప్రేరేపింపబడ్డాను, అలా ఖచ్చితంగా ముందుకెళ్ళి నిలబడాలని అని చెప్పేసి అలా పరిగెత్తుకుంటే నిల్చున్నాను. బాప్టిజం అంటున్నారు, నేనేం చేయను అని అడిగాను. డాడీ ఒకటే మాట అన్నారు, నీకు నిజంగా అనిపిస్తే యూ ప్రొసీడ్, నేనే ఇవ్వాలని ఏం లేదు, లేకపోతే స్పెషల్గా నేను ఉండాలని ఏం లేదు అని చెప్పేసి అన్నారు. నేను నా సాక్ష్యం చెప్పేస్తున్నాను, ఎవరు అనుకోకుండా ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై టెస్టిమనీ. అందుకే నేను వాక్యం చాలా షార్ట్ చేస్తాను. సో అలాగా నిలబడ్డవాడిని. ఎందుకో తెలియదు, ఆ రోజు అక్కడ తీసుకోలేదు నేను బ్యాప్టిజం. దేవుడు మరి అక్కడ కాదు అని అనుకున్నారో మరేమో తెలియదు కానీ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ అటెండ్ ద బ్యాప్టిజం సర్వీస్ దట్ టైం. అండ్ అక్కడ నుంచి వెంటనే 1 monthలో సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి, ఇంటికి వచ్చేసాం. ఈస్టర్ టైంలో ఎగ్జాక్ట్లీ April 10th ఐ వాజ్ బాప్టైజ్డ్. డాడీ ఇచ్చారు నాకు బ్యాప్టిజం. డాడీ వాజ్ లిటరలీ క్రైయింగ్ వెన్ ఐ వెంట్ డౌన్ ఇన్ టు ద వాటర్. నేను నీళ్ళలో మునిగినప్పుడు డాడీ కళ్ళలో నీళ్ళు చూశాను. నేను ఏడుస్తూ నాకు బ్యాప్టిజం ఇచ్చి నేను నీళ్ళలోంచి బయటకు వచ్చిన తర్వాత నా మీద చేసి, నీ మనసులో ఏముందో నాకు తెలియదు కానీ నువ్వు అసలు ఏమనుకొని బ్యాప్టిజం తీసుకుంటున్నావో ఐ డోంట్ నో, కానీ జాగ్రత్త, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది నీ లైఫ్ అని పెద్ద వార్నింగ్ ఇచ్చేసాడు. దిగి బయటికి రాగానే అలాంటి మాటలు వింటే ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించారు. A 15 years young boy had to listen a strong warning from his own father for getting baptized. ఎందుకంటే డాడీ సాక్ష్యం ఇంకో గొప్పది. ఐ యూస్ టు స్మోక్, యూస్ టు డ్రింక్ అండ్ ఆల్ దాట్. వాళ్ళు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు చిన్నప్పుడే ఇచ్చేసారు. సిఎస్ఐలో చిన్నప్పుడే వాళ్ళే కన్ఫర్మేషన్ ఇచ్చేసారు. కానీ లోకంలోకి వెళ్ళిపోయి డాడీ అలా అలవాటు అయిపోయి ఒకరోజు 3 days ఫాస్టింగ్ ఉన్నారంట. డాడీ కూడా పాస్టర్ అయ్యారు. మా తాతయ్య కూడా పాస్టర్ ఆబ్వియస్లీ. కానీ ఇంట్లో ఎవరికి తెలియదు డాడీ తాగుతాడని, సిగరెట్ స్మోక్ చేస్తాడని, లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటాడని. 3 days ఫాస్టింగ్ ఉండి సంఘంలో ఇలాగే మోకరించి, అది డాడీ వాళ్ళ సంఘం, తాతయ్య పాస్టర్, అందరికీ తెలుసు రాజ్ కుమార్ అంటే అసలు వెరీ పర్ఫెక్ట్ గాయ్. అసలు కనీసం ఇంట్లో థమ్స్అప్ స్ప్రైట్లు కూడా తాగదు, కానీ బయటకు వెళ్తే సీసాగా దేపేసాడు. అలాంటి వ్యక్తి మోకరించి ఆ 3 days ఫాస్టింగ్ ప్రేయర్లో లాస్ట్ డే రోజున
తనకు తెలియకుండానే కన్ఫెస్ ఎవ్రీథింగ్ హీ హాస్ డన్. తను చేసిన ప్రతి పాపాన్ని మోకరించి కన్నీళ్ళు పెట్టి 2 hours ప్రార్థన చేసి ఒప్పేసుకున్నాడు. అదే సాక్ష్యం నాకు నిలబెట్టి ఆ రోజు సాయంత్రం చెప్పి ఈ వార్నింగ్ ఇచ్చాడు, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది నీ లైఫ్, జాగ్రత్త. ఆ తర్వాత చాలా సార్లు చాలా రీతిలుగా ఐ వాజ్ గెటింగ్ బ్యాక్, పడిపోతూ ఉన్నాను, లేకపోతే లోకం వైపుకి వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్ అని అదని ఐఎమ్ లైక్ నేను అతిశయించాల్సింది ఏంటంటే నాకు ఎందుకో బ్రెయిన్లో నేను మైండ్లో లైక్ నేను తాగాలి, స్మోక్ చేయాలి అని ఆశ ఎప్పుడు నాకు రాలేదు. కానీ స్టడీస్లో పడిపోవడం, 10th స్కూల్ టాపర్ని ఇంటర్కి వచ్చేసరికి 400 మార్క్స్ అయిపోయి ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్గా మల్టిపుల్ అటెంప్ట్స్ పడుతున్నాయి. అలా బాగా లైక్ దట్ మచ్ బ్యాక్ ఫాల్లో ఉన్నప్పుడు మళ్ళీ నేను డాడీ దగ్గర మళ్ళీ అదే ఈస్టర్ రోజున, ఈస్టర్ అంటే గుడ్ ఫ్రైడే అయిపోయి ఈస్టర్ మధ్యలో సాటర్డే రోజు, ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్. మొన్న ఏప్రిల్ కాకుండా అంతకుముందు సంవత్సరం సాటర్డే ఈస్టర్ గుడ్ ఫ్రైడే మధ్యలో సాటర్డే రోజున ఆన్ దట్ సాబత్ డే చర్చ్లోనే పడుకున్నాం. ఆ రోజు నెక్స్ట్ డే సర్వీస్ కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఎందుకని చెప్పి ఆ 3 days చర్చ్లోనే స్పెండ్ చేద్దామని చర్చ్లో పడుకున్నాం. 12:30కి నిద్ర పట్టట్లేదు, నాకు ఏం జరిగిందో తెలియదు. ఐ స్టార్టెడ్ క్రై. డాడీ లేసి ఏమైంది నా ఎందుకు వేస్తున్నా అంటే, తెలియదు డాడీ, నేను బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఉన్న ఆ విశ్వాసం, ఆ జీల్ టు పార్టిసిపేట్ ఆర్ టు వర్క్ ఫర్ గాడ్ అనేది తగ్గిపోతుంది అనిపిస్తుంది. నేను నిజంగా నిలబడగలుగుతానా అని చెప్పేసి 2 hours ఏడ్చాను నేను. అలా మమ్మీ పడుకుంది, మమ్మీకి అసలు ఏం తెలియదు. డాడీ వాజ్ కంఫర్టింగ్ మీ, ఏమైనా అయిందా, లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెట్టారా, లేకపోతే నువ్వు నిజంగా ఏదైనా తప్పు చేసావా. డాడీ ఈజ్ మై వెరీ బెస్ట్ ఫ్రెండ్, మీకు అందరికీ తెలుసు. అలాగా వీ హ్యాడ్ అ వెరీ క్లియర్ కట్ ఓపెన్ డిస్కషన్ విత్ ఈచ్ అదర్. ఆ రోజు మళ్ళీ ప్రేయర్ చేసి డాడీ నాతో పాటు 1.5 hours 2 hours ప్రేయర్లో ఉండి ఇంకొక మాట చెప్పాడు. దావీదు చిన్న వయసులో ఉన్నప్పుడు సౌలుకి డీమన్స్ పట్టినప్పుడు, వెన్ ఈవిల్ స్పిరిట్స్ వర్ ఇన్ సవాల్, తన అనారోగ్యం గురైనప్పుడు దావీదుని పిలిపించి హార్ప్ వాయించాడు. దావీదు వచ్చి ఆ హార్ప్ వాయిస్తే, ఆ వీణ వాయిస్తే సౌలు ఒంట్లో ఉన్న దురాత్మలన్నీ, నాకు ఆ మాట విన్నప్పుడు ఐ వాజ్ హ్యావింగ్ గూస్ బంప్స్ ఇన్. ఇది దేవుడు నిన్ను కూడా ఇలాగే వాడుకుంటాడు. ఈరోజు ఎందుకో నా మైండ్లో ఈ జస్ట్ ఆ మూమెంట్లో డాడీ బైబిల్ రిసర్చ్ చేయలేదు, డాడీ వాజ్ నాట్ ఇన్ దట్ మోడ్, బట్ నేను బాధపడుతున్నా నన్ను చూసి కాసేపు నన్ను అలా చూస్తూ ప్రార్థనలో గడిపి చెప్పిన మాటే. ఆ రోజు అనుకున్నాను ఎక్కడున్నా కానీ దేవుడి గురించి వాడబడాలని. ఏ ట్రైనింగ్ లేకుండా దేవుడు నాకు అది ప్లే చేయడానికి స్కిల్ ఇచ్చాడు. ఏ ట్రైనింగ్ లేకుండా ఎక్కడైనా కొంచెం కూడా భయం లేకుండా నిలబడి పాడడానికైనా వాక్యం బోధించడానికైనా దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే చాలామందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, పాడడానికైనా దానికైనా. బట్ దేవుడు నన్ను వాడుకున్న నిలబెట్టాడు. ఇలాగే వాడుకుంటాడు అని ఆ రోజు నాకు నమ్మకం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యథార్థంగా చెప్పగలుగుతున్నా, నేను ఆ రోజు నేను చేసుకున్న నిబంధన ఏంటంటే, నేను ఏం జరిగినా ఏం చేసినా నా జీవితం ఎక్కడికి తీసుకెళ్ళినా నువ్వు, ఒకవేళ నేను జాబ్ చేస్తున్నా, ఎన్ని లక్షల కోట్లు సంపాదించే స్టేజ్ నాకు వచ్చినా, దేవుడి సేవలో బాధపడతాను. నా వల్ల కనీసం ఒక్క కుటుంబం అయినా కడుపు నిండా 3 పూట్లు పోషించగలిగే అవకాశం నాకు నేను చేస్తాను. ఆ పని ఖచ్చితంగా ఒక కుటుంబానైనా పోషిస్తాను అన్న ప్రామిస్, లైక్ అన్న కావాలని నేను దేవుడితో చేసుకున్నాను. అండ్ అప్పుడు వచ్చిన ఆ ఇన్నర్ పీస్ నాకు నిజంగా ఆ రోజు ఇంకెక్కడ ఐ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్. నేను ఏం సమర్పించాను అనేది ఐ నో అండ్ కావాలని మీకు అందరికీ చెప్పాను. చావు బ్రతుకుల్లో ఉన్న ఇంత సైజ్ పిల్లల్ని, ఇంత సైజ్ బాడీని దేవుడు కాపాడుకొని నిలబెట్టుకున్నాడు.
ఐ వాజ్ జస్ట్ టూ కేజీస్, 2 కేజీలు 25 గ్రాములు ఉన్నాను వెన్ ఐ వాజ్ బార్న్. 7 days ఇంక్యుబేటర్లో పెట్టి నన్ను బ్రతికించాడు దేవుడు. ఆయన వాడుకుంటాడని నమ్మకం మా డాడీకి, మా పేరెంట్స్కి ఉండే. అండ్ నేను ఎప్పుడు నిలబడి మెసేజ్ చెప్పినా, డాడీ నువ్వు వీడియో తీసుకోవాలి, నేను చూడొద్దా నువ్వు మాట్లాడుతుంటే, దేవుడు నేను వాడుకుంటుంటే నేను చూడాలి కదా, ఎందుకంటే వి ఆఫర్డ్ యూ. ఆ రోజు నన్ను బ్రతికించుకుంటే ఈ కుమారుడు నేను సేవకి ఇచ్చేస్తాను అనుకున్నాను డాడీ. బ్రతికించుకున్నాడు, వాడుకుంటున్నాడు, ఇది కాదా మా ఆనందం అని చెప్పి వాళ్ళు ఆనందపడ ప్రతిసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. బికాజ్ నా జీవితానికి ఉన్న పర్పస్ని ఐ స్టార్టెడ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్. సేవలో డాడీ వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ పడ్డారో ఐ హ్యావ్ సీన్ దెమ్. నా ఫీజులు కట్టడానికి ఇప్పుడంటే దేవుడు ఆశీర్వదించి గవర్నమెంట్ జాబ్ ఇచ్చి ఇంత హైయర్ స్టడీస్, కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ స్టడీస్ని చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ఒకవేళ ఎగ్జాక్ట్లీ నా 10th అయిపోయింది, బాప్టిజం తీసుకున్నాను. ఏప్రిల్ 10th బాప్టిజం అయిపోయింది. అది ఏప్రిల్ 13th మమ్మీకి ఆఫర్ లెటర్ వచ్చింది. మే 7th నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళాను రిజల్ట్స్ కోసం. వెళ్ళి చూసుకుంటే దేవుడు నన్ను స్కూల్ ఫస్ట్గా నిలబెట్టాడు. మమ్మీకి ఆఫర్ లెటర్, నన్ను ఆ స్టేజ్లో ఉంచడం. మే 26th నా బర్త్డే. ఆ రోజు 15 years ఆఫ్ మై బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మమ్మల్ని ఎక్కడా కూడా వెనకంజ వేయనివ్వలేదు. ప్రతి విషయంలో నిలబెట్టుకున్నాడు. కష్టాలు ఎదురైనా ఏం జరిగినా కానీ ప్రతి ఒక్క పూట కూడా మేము తినకుండా పస్తులున్న రోజు దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన చేసిన వాగ్దానాన్ని, ఆయన చేసిన నిబంధనని మర్చిపోయే దేవుడు. మా పితరులతో చేశాడు, మా తాతయ్యతో దేవుడు ఏం మాట్లాడాడో తెలియదు. ఆయన నిబంధన ఏంటో, ఆయన సమర్పణ ఏంటో నాకు తెలియదు. వాళ్ళ డాడీ సమర్పణ ఏంటో, నిబంధన ఏంటో మాకు తెలియదు. బట్ అక్కడి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబంలో మా పెద్దనాన్న వాళ్ళు అందరూ సేవకులే. అందరూ ఫ్యామిలీస్ మంచి స్టేబుల్ సిచ్యువేషన్లో ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ కుడ్ బిలీవ్, మేము ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock, గిరిశాన్ వాళ్ళకి తెలుసు, వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు నోటీస్ చేస్తుంటారు. ప్రతిరోజు మార్నింగ్ 6 o'clockకి ఇస్తారు. అంటే మా ఫ్యామిలీ బ్లడ్ లైన్ అందరూ దాదాపు ఒక 25 members మేమందరం కలిసి వీడియో కాల్లో జాయిన్ అయ్యి ప్రేయర్ చేసుకుంటాం. ఎవరు చూసినా కానీ అసలు ఎక్కడ ఫ్యామిలీ ఇది, అసలు మనం ఎక్కడైనా చూస్తాం ఇలా ప్రతిరోజు. అండ్ అదంతా దేవుడు నా ద్వారా జరిగించుకున్నాడని అతిశయంగా చెప్పగలుగుతాను. హల్లెలూయా. నేను ఇనిషియేట్ తీసుకొని గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ కలిపి ఒక కుటుంబంగా మార్చింది దేవుడు నా మైండ్లో ఎందుకు ఉంచాడో. కానీ నేను ఎవ్రీథింగ్ నేను చిన్నప్పుడు వాళ్ళ ప్రేమ ఆప్యాయతను పొందుకోలేకపోయాను. ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ ఉండేవి, పెద్దనాన్న సరిగ్గా తెలిసి, ఇంకా బ్రదర్స్ ఉంటే గొడవలు ఉంటాయి కదా. మళ్ళీ తాతయ్య పెద్ద ఆస్తులు సంపాదించలేదు మరి. కానీ ఆ ప్రేమను పొందుకోలేకపోయాను నేను లిటరల్లీ ఏమైందంటే 100 days and 200 days సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ప్రేయర్. హల్లెలూయా. లాస్ట్ ఫిబ్రవరిలో 100 days ఫినిష్ చేసుకున్నాం. రీసెంట్లీ June 8th 200 days ఆఫ్ దిస్ ఫ్యామిలీ ప్రేయర్ ఫినిష్ చేసుకొని ఐ కేమ్ బ్యాక్ టు రైట్ మై ఎగ్జామ్స్. ఈ ఆనందాన్ని, తృప్తిని నేను ఎక్కడ పొందుకోలేదు. ఎందుకంటే దేవుడు నన్ను నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు కాబట్టి. నేను ఆ రోజు రాత్రి నేను డాడీ గడిపిన ఆ కొన్ని క్షణాలు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఉంచున్నాను కాబట్టి, దేవుడు నాతో చేసిన నిబంధనను పట్టుకున్నాను కాబట్టి ఈరోజు ఐ కుడ్ సే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఆల్ దట్ ఐ హ్యావ్. స్టడీస్, కెరియర్ అంటారా, గాడ్ హ్యాస్ ఓన్ ప్లాన్ ఫర్ మీ. ఆయన నన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ ఉంచేస్తాను. కానీ కుటుంబం ఎమోషన్స్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంత దీన్ని లైక్ సంబంధం లేని కాన్సెప్ట్ని ఇంతసేపు మాట్లాడుతున్నాను, లేకపోతే ఇంతసేపు షేర్ చేసుకుంటున్నాను, వాక్యం ఏంటి ఇంతసేపు చెప్పి ఇంత సోల్లాగా మాట్లాడేస్తున్నాను అనుకోవచ్చు. కానీ ఐ వాంట్ మై ఎక్స్పీరియన్స్ టు ఇంపాక్ట్ యువర్ లైఫ్ టుడే.
ఒక నిబంధన, అది కూడా ఒక సమర్పణతో కూడిన నిబంధన ఏం చేయగలదు అనేది నేను మీతో చెప్పాలనుకున్నాను ఈరోజు. ఐ వైండ్ అప్ టుడే విత్ దిస్ ఓన్లీ క్వశ్చన్. నిబంధన చేసుకోవడం బలి అర్పణతో కాకుండా అయితే మనం మాత్రం ఎక్కడ ఆయన తీర్పులోనికి తేవడలేదు. సన్నిధిలోనికి అయితే, ఆయన ప్రజెన్స్లోనికి అయితే మనకు యాక్సెస్ దొరికింది, కానీ తీర్పులోనికి మాత్రము సమర్పణ లేని నిబంధనతో మాత్రం మనం వెళ్ళలేము. అందరూ ఖచ్చితంగా ఈరోజు మీరు డిసైడ్ అవ్వాల్సిన రోజు ఇది. యూ షుడ్ డిసైడ్ టుడే వాట్ ఈజ్ యువర్ ఆఫరింగ్ బిఫోర్ గాడ్. మీ నిబంధన ఏంటో మీకు తెలుసు, నేను చెప్పినట్టుగా. అలాగే మీ సమర్పణ ఏంటో మీరు గ్రహించాలి ఈరోజు. లెట్స్ ఆల్ గెట్ టు అవర్ నీస్ టుడే. అందరం ఒకసారి మోకరించి, ఈరోజు నా సాక్ష్యం ద్వారా నేను అసలు నిజంగా నా సాక్ష్యం చెప్పుకోవాలని అయితే నేను ఇక్కడ రాలేదు, ఈరోజు ఇక్కడ నిలబడలేదు. ఈ మెసేజ్ని చాలా ఎలాబరేట్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను నేను. బట్ డోంట్ నో వై దేవుడు చెప్పు, లైక్ స్పీక్ అబౌట్ యువర్ టెస్టిమనీ అన్నట్టుగా హి వాజ్ పోకింగ్ ఇన్ మై హార్ట్. ఇంత నా లైఫ్లో జరిగిన ఇన్ని విషయాలు నేను ఎక్కడ పంచుకోలేదు. అండ్ డోంట్ నో వై ఐ హావ్ స్పోకెన్ హియర్. కానీ ఎవరు ఇక్కడ ఖచ్చితంగా ఒక్క సోల్, అట్లీస్ట్ దేవుడు ఒక్క ఆత్మనైనా నా సాక్ష్యం ద్వారా మారుస్తారు నా నమ్మకం నాకు. ఒక్క ఆత్మనైనా నిబంధన చేత, ఒక సమర్పణ ద్వారా ఆయన ఈరోజు నిలబెట్టుకుంటున్నాడు. I could feel it. I could feel the presence of God in my soul. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నారు, అది నాకు తెలుస్తుంది. మీరందరూ కూడా ఒక్కసారి మీ స్వరాలు నోర్లు ఎత్తి, ప్రభువా మీరు నన్ను నిబంధనతో పీల్చుకున్నారు, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా, ఒక పరిచారకుడిగా, ఒక పనిముట్టుగా నన్ను వాడుకుంటున్నారు. కానీ ఈరోజు నేను ఒక సమర్పణతో నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా. తీర్పులో నీతిమంతులుగా ఎంచబడటకు ఇదిగో దట్ ఈస్ మై ఆఫరింగ్. అందరూ స్వరాలు తెచ్చారు, ఎవరు మౌనంగా ఉండొచ్చు. దిస్ ఈస్ వెరీ స్పెషల్ టైం ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరికీ ఒక ప్రాముఖ్యమైన, ఒక విలువైన సమయం ఇది. ఇన్ని రోజుల్లో మనం ఎప్పుడు ఆలోచించున్నాం అసలు మన నిబంధన ఏంటి. ఒకవేళ మీరు నిబంధనే మర్చిపోయినట్టయితే ట్రై రికలెక్టింగ్ యువర్ కవెనెంట్ విత్ గాడ్. దేవుడు మిమ్మల్ని ఏ మాట ద్వారా మిమ్మల్ని రక్షించుకున్నాడో, ఏ మాట ద్వారా మీతో మాట్లాడడం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఇదిగో నోవాలాగా నా జీవితాన్ని, నా సర్వస్వాన్ని నీకు సమర్పించి నీ పనిలో వాడబడాలనుకుంటున్నాను ప్రభు, నీతో నడవాలనుకుంటున్నాను అనుకుంటున్నావా? హియర్ ఈజ్ యువర్ కవెనెంట్. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అబ్రహాం లాగా నీకు ఇష్టమైన దాన్ని, నీకు శ్రేష్టమైన దాన్ని, నీకు ప్రియమైన దాన్ని వదిలిపెట్టి ఆయన సేవలో వాడబడాలనుకుంటున్నావా? ఆశీర్వదింపబడాలనుకుంటున్నావా? నీ సమర్పణ ఏంటో ఒక్కసారి ఆలోచించు ప్రియ సంగతి. థ్యాంక్ యూ జీసస్. ఆయన నీ జీవితాన్ని మేలుతో నింపాడు. ఇంతవరకు ప్రతి విషయంలో నీ తోడు నడిచాడు. ఈనాటి ఈ స్థితి దేవుడు నీకు ఇచ్చింది. ఏమేవగననయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలునకై నేనేవగననయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలునకై
ఆయన మేలులకు నువ్వు ఏమిచ్చినా సరిపోదు. ఈరోజు నీ నిబంధన స్థిరపరచుకోవడానికి నీ ఒక సమర్పణతో ఆయన ముందుకు రమ్మని అడుగుతున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ ద హోలీ స్పిరిట్. ప్రార్థన చేద్దాం. నిన్ను గూర్చి లోకమంతా చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా, నిన్ను గూర్చి లోకమంతా చాటనా, నా ఊపిరి ఉన్నంత వరకు పాడనా, ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై నేనేమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ప్రేమ నమ్మకం ప్రియ పరలోకపు తండ్రి, మేమిచ్చిన రుణం తీర్చుకోలేము. ఈరోజు నీ సన్నిధిలో ప్రభువా మోకరించి నీతో నడవాలనుకుంటున్నాం ప్రభువా. నా జీవితాన్ని సమర్పిస్తాను, నాకు ఇష్టమైన దాన్ని సమర్పిస్తున్నాను ప్రభువా. నా విశ్వాసాన్ని బలపరచు, నా పాపాన్ని ఈరోజు కొట్టివేస్తున్నాను ప్రభువా. నాలో శుద్ధ హృదయం దయచేయి. ప్రతి విషయంలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి నడవడికలోనూ ప్రభువా నేను అనుసరించి నీ నిబంధనని జ్ఞాపకం చేసుకునేవాడు నన్ను తీర్చిదిద్దుతున్నాడు. అగైన్ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పిరిట్ ఇన్ మిడ్స్ ఆఫ్ us. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అల్పునైనా నన్ను వాడుకొని నా సాక్ష్యం ద్వారా కనీసం ఒక్క ఆత్మనైనా మీరు మార్చినందుకు వందనాలు. ఇక్కడ నుంచి బయలు వెళ్తున్న మేమందరం ప్రభువా మా నిబంధన చేతిలో పట్టుకొని మా సమర్పణని ఎదురు సమర్పించి ప్రభువా నిబ్బరంగా మా జీవిత కాలం అంతా తృప్తిగా, ఆనందంతో, మనశ్శాంతితో నీతో నడిచే కృపను మాకు ఇస్తున్నందుకు వందనాలు ప్రభు. ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా నీ నిబంధన గుర్తు తెచ్చుకుంటే అది మాకు ధైర్యాన్ని ఇవ్వాలి. అలాంటి సమర్పణతో, అలా నిబంధనతో మేమందరం సహాయం చేయాలి. నేను ప్రతి మాటను మన హృదయంలో బదిలపరిచిన నా జన్మేశ్వర నామంలో అడిగి వేడుకొని